హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై వీరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దెందులూరి నళినీమోహన్ విరచిత అంశం భవిష్యత్తుపై గొడ్డలి వేటు. ముఖ్యంగా మార్చ్ 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవం అనేటువంటి సందర్భంగా వారు అందజేసినటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. మార్చ్ 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవం. ఇక వినండి దెందులూరి నళినీమోహన్ విరచిత అంశం. స్వచ్ఛమైన గాలి, నీరు, ఔషధాలు, కలపేతర ఉత్పత్తులు మనకు అడవుల నుంచే లభిస్తున్నాయి. పంటలు పండడానికి, జీవజాతుల వికాసానికి వనాలు అవసరం. అడవుల సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకోవడానికి ఏటా మార్చ్ 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తుపై గొడ్డలి వేటు. పెరుగుతున్న జనాభా అవసరాలకు, స్థానిక ప్రజల జీవనోపాధులకు, వ్యవసాయం వంటి వాటి కోసం అడవులను నరికేస్తున్నారు. కాలక్రమేణా వ్యవసాయ భూములను పరిశ్రమలు, గనులు వంటి ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. తిరిగి వ్యవసాయ భూముల కోసం అడవులపైనే పడుతున్నారు. ఇదంతా ఒక విషవలయంలా మారి చివరికి అడవులకే నష్టం జరుగుతుంది. తద్వారా వనాల సాంద్రత తగ్గి పలచబారుతున్నాయి. ప్రభుత్వాలు అటవీ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించటం సమస్యను పెంచుతుంది. తరిగిపోతున్న అడవులు అన్ని దేశాల్లోనూ అడవులు క్షీణిస్తున్నాయి. దానివల్ల మానవాళికి, వన్యప్రాణులకు తీరని నష్టం వాటిల్లుతుంది. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే అంతర్జాతీయ సర్వేక్షణ సంస్థ అంచనాల ప్రకారం 2002 నుంచి 2023 సంవత్సరాల మధ్య ప్రపంచ అడవులు భారీగా తరగిపోయాయి. 7,63,00,000 హెక్టార్ల మేర తేమ ఎక్కువగా గల ప్రాంత సహజ సిద్ధమైన అడవులు నాశనమయ్యాయి. చెట్ల సాంద్రతలో 16%, అడవుల విస్తీర్ణంలో 7.4% నష్టం నమోదైంది. ఇండియాలో సుమారు 4,14,000 హెక్టార్ల మేర సహజ సిద్ధమైన అడవులు నాశనమయ్యాయి. మొత్తం అడవుల్లో పర్యావరణ పరంగా 30% ఉండే చెట్ల విస్తీర్ణంలో 4.1%, సాంద్రతలో 18% దాకా తగ్గుదల కనపడింది. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న వనాల పెంపకం వల్ల అడవుల విస్తీర్ణం పెరుగుతుందన్నది ప్రభుత్వ వర్గాల వాదన. అధికార లెక్కల ప్రకారం దేశంలో 2008 నుంచి 2022 సంవత్సరాల మధ్య వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 4 లక్షల హెక్టార్ల అటవీ భూములను మళ్లించారు. అదే సమయంలో కొన్ని లక్షల హెక్టార్ల అటవీ భూమి అన్యాక్రాంతమైంది. అటవీ హక్కుల చట్టం కింద దేశం మొత్తంలో 2006 నుంచి 2023 సంవత్సరాల మధ్య వరకు సుమారు 72,08,000 హెక్టార్ల అటవీ భూమిపై వ్యక్తిగత, సామూహిక హక్కులు మంజూరయ్యాయి. ఇక ఆవాసాల విధ్వంసం విషయంగా పరిశీలిస్తే నరికివేత, ఇతరత్ర అవసరాలకు మళ్లించడం, వ్యవసాయం తదితర చర్యలతో అడవులు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. దాంతో వన్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఫలితంగా మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. అన్యాక్రాంతమైన అటవీ భూములను పునరుద్ధరించడం, స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరం. అడవులపై ఆధారపడే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో అవి సమతుల్యత కోల్పోతున్నాయి. వాటి పునరుద్ధరణకు మించి అనేక రెట్ల విధ్వంసం జరుగుతుంది. సంరక్షణ కొరవడితే మిగతావి కూడా అనతి కాలంలో అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకని అడవులపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, ఆదాయ మార్గాలను
తక్షణం కల్పించాలి. ఇక జలవనరుల క్షీణత గురించి పరిశీలిస్తే శిలాజ ఇంధనాల వినియోగం, వాతావరణ కాలుష్యం వల్ల భూతాపం పెరిగిపోతుంది. మరోవైపు అడవుల నరికివేత, భూసారం తగ్గటం వంటివి అధికమవుతూ పరిస్థితి తీవ్రతను పెంచుతున్నాయి. జలవనరులు క్షీణించడంతో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సౌరశక్తి, పవనశక్తి, బయోగ్యాస్ మొదలైన ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం త్వరితగతిన పెంపొందించడం, శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చు. వాతావరణ మార్పులను నిరోధించవచ్చు. అటవీ భూముల ఆక్రమణ, దుర్వినియోగం, చెట్ల నరికివేత, అటవీ ఉత్పత్తుల అక్రమ సేకరణ, రవాణా ఇటువంటి వాటికి సమర్థంగా అడ్డుకట్ట పడటం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. అటవీ శాఖలో సిబ్బంది, సదుపాయాల కొరత, రాజకీయ ఒత్తిళ్లు వంటి సమస్యలతో చట్టాల అమలు సమర్థంగా సాగటం లేదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వాలు అటవీ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి. మన అటవీ సంపదను సంరక్షించి భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత మనదే అంటూ దెందులూరి నళిని మోహన్, వారు విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి, ఏపీ రాష్ట్ర పూర్వ ముఖ్య వన్యప్రాణి సంరక్షణాధికారిగా కూడా పనిచేసిన వారు అందజేసిన ఈ అంశం భవిష్యత్తుకు దానిపై గొడ్డలి వేటు అనేటువంటి ఈ అంశం మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.